మీకేదైనా అయితే ఈ ఇల్లు పిల్లలు ఏమైపోతారు సార్? పిల్లల్ని చూసుకోవడానికి నువ్వున్నావు కదా మిస్సమ్మ. నన్ను చూసుకోవడానికి ఎవరున్నారండి? నేనేమైపోవాలి? మీకు గతమే గుర్తు రావాలనుకుంటే ఆ పని నేను ఎప్పుడూ చేసేదాన్ని. జరిగినవన్నీ చెప్పేసి ఉండేదాన్ని. మీకు గతం గుర్తు రావడంతో పాటు మీరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండడం కూడా ముఖ్యం. మీరు మాకు కావాలి సార్. సారీ బాగి, నాకు నీ గురించి గుర్తొచ్చినా బుజ్జమ్మ మన కూతురే అని తెలిసినా నీతో చెప్పకుండా దాచాను. నన్ను క్షమించు. నీ బాధ నాకు అర్థమవుతుంది. అది నువ్వు దాచుకోలేక బయటపడుతున్నావు. ఆ బాధలో నువ్వే నా భార్యవని చెప్పకనే చెప్తున్నావు. అది నీకు తెలియటం లేదు. సారీ సార్, ఎమోషన్లో ఏదేదో మాట్లాడేశాను. అసలే పిల్లలకి తల్లి లేదు. మళ్ళీ మీకేదైనా అయితే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేశాను. అంతే సార్. చాలా పొద్దుపోయింది సార్, ఇక పడుకోండి. మీరు బాగా రెస్ట్ తీసుకోవాలి. అప్పుడే మీ హెల్త్ సెట్ అవుతుంది. పడుకోండి సార్. నువ్వుండగా నాకు ఏ బాధ లేదు బాగి, భయం కూడా లేదు. మనసుకు హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంది. నన్ను ఇంత కేరింగ్గా చూసుకుంటూ నన్ను, పిల్లల్ని, ఇంటిని సెక్యూర్ చేస్తున్నావు. థ్యాంక్ యూ బాగి. లవ్ యూ. ఆయన నిద్రపోయారు. ఈయనేంటి నా చేతిని ఇలాగే పట్టుకొని నిద్రపోయారు? తీసుకుందాం అంటే రావట్లేదే. ఇప్పుడేం చేయాలి? కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. ఆ రోజులు ఎంత బాగుండేవి. మళ్ళీ అలాంటి రోజులు ఎప్పుడు వస్తాయో. ఈ రోజైనా పని అవుతుందా ప్రచండ? ఖచ్చితంగా అవుతుంది. ఈ రోజు నీ వల్ల కాకపోతే మన మంత్రవాదుల పరువు మంట కలిసిపోతుంది ప్రచండ. మీ పరువు పోవడం అటుంచండి, నా ప్రాణం పోయేలా ఉంది. చూడు ప్రచండ, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ రోజు ఎలాగైనా మనం అనుకున్నది జరగాలి.
తప్పకుండా. ఇప్పుడు అందరూ నిద్రపోతున్నారు. నేను బుజ్జమ్మని బయటికి తీసుకెళ్తాను. నువ్వు పిలిస్తే అది వస్తుందా? వస్తుంది. నా మంత్రశక్తి మీరే చూద్దురుగాని రండి. పద పద. పద పద చూద్దాం. మీరిక్కడే ఆగండి. సరే. పద పక్కకెళ్ళి చూద్దాం. కళ్ళు తెరువు బుజ్జమ్మ. అదేంటమ్మా, వాడలా పిలవగానే అది కళ్ళు తెరిచింది. అదే మనోహరి మంత్రశక్తి అంటే. పైకిలే. నాతో వస్తావా? అయితే రా వెళ్దాం. బుజ్జమ్మని అంత ఈజీగా తీసుకొస్తున్నాడేంటి చంబా? ఈ పనేదో ముందే చేసి ఉండొచ్చు కదా. ఇది రాత్రిపూట కాబట్టి ప్రచండ పని సులువైంది. అదే పగటిపూట అయితే అందరూ మేల్కొని ఉన్నప్పుడు బుజ్జమ్మని తీసుకెళ్లాలనేది ప్రచండ పంతం. వాడి మొహం. ఇలాంటి విషయాల్లో పంతాలు పట్టింపులు ఏంటి? చంబా, ఆగు. బుజ్జమ్మ నిన్ను చూస్తుంది. లేదు మనోహరి, తనిప్పుడు ప్రచండ మాయలో ఉంది. ఎవ్వరినీ చూడలేదు. పద పద. చూశారా? బుజ్జమ్మని నిద్రలేపి తీసుకొచ్చాను. అలాగే ఎవరు చూడకముందే బయటికి తీసుకెళ్లిపోయి పని పూర్తి చేసాయి. అలాగే. రా బుజ్జమ్మ. సరే పద, మనం వెళ్దాం.